reference to central bank digital currency used in the welfare delivery, consider the following statements. CBDC, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఇది ఎందుకు మనకి న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా మనకి గుజరాత్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇక్కడ ఏమైంది అని అంటే అంటే డిజిటల్గా పేమెంట్స్ అనేటివి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ కంటెక్స్లో ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ సిబిడిసికి సంబంధించిన ఫీచర్స్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ లయబిలిటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టేట్మెంట్ మనకి రైట్ అవుతుంది. ఎందుకు అనంటే మనకి ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఇట్ ఈస్ నాట్ ద ప్రైవేట్ కరెన్సీ, అంటే నాట్ ద డీసెంట్రలైజ్డ్, ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇట్ ఈస్ ద డైరెక్ట్ లయబిలిటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఇట్ కెన్ బి డెసిగ్నేటెడ్ టు రెస్ట్రిక్ట్ యూజ్ టు స్పెసిఫిక్ పర్పస్. ఇక్కడ ఏంటి అని అంటే ఇట్ ఈస్ స్పెంట్ ఓన్లీ ఆన్ ద స్పెసిఫిక్ ఎండ్ యూజెస్ అనేది, అంటే కొన్ని కండిషన్స్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అది ఆ కంటెక్స్లో ఇక్కడ రైట్ అవుతుంది. థర్డ్, ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఏ డీసెంట్రలైజ్డ్ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ. మన ఇండియాలో ఏంటి అని అంటే ఇది రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ కాబట్టి ఇట్ ఈస్ ద సెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ. సో మనకి దీనివల్ల ఆప్షన్ ఏమవుతుంది అంటే 1 and 2.